ఇప్పుడు మీరు ఒక అబ్బాయి, మనం ఒక అబ్బాయి, దీన్ని రేప్ అని ఎలా కన్సిడర్ చేస్తున్నారని? నేను ఒక అమ్మాయిని వాడుకున్నాను, నేను ఒక అమ్మాయిని వాడుకొని వదిలేసాను అనుకో, ఆ అమ్మాయి రేపొద్దున రేప్ చేశాడు, నాకు ఆశ చూపించి రేప్ చేశాడు, పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకోలేదు అని పెట్టింది అనుకోండి కేసు, అది రేపే అవుతుంది కదా ఇవాళ రేపు యాజ్ పర్ లా. ఆమె పెళ్లి చేసుకుంటది అంటే మనోడు పెళ్లి చేసుకుంటాను, హర్ష సాయి పెళ్లి చేసుకుంటాను అని అన్నట్టు గానీ, లేకపోతే మిత్ర ఇదేనా కన్వర్జేషన్ మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అదే నా దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నావు. ఒకటి, నా దగ్గర బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు నేను నన్ను రేప్ చేశాడని పెట్టానా? మీరు ఆన్సర్ టు ద పాయింట్. నన్ను రేప్ చేశాడని పెట్టానా? నన్ను పెళ్లి చేసుకుంటాడు అని మోసం చేశాడని పెట్టానా? అలా పెట్టింది ఎవరు? మిత్ర గారు. మిత్ర గారిని అడగాలి ఆ క్వశ్చన్స్, నీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయా లేదా అని. ప్రూఫ్ లేని పోలీసులు అయితే కేసు నమోదు చేయరు కదా, సో వాడి దగ్గర ప్రూఫ్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ అన్ని మిత్ర గారిని అడగాలి. అంటే మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు వాళ్ళతో టచ్ లో ఉంటారు కదా, ఏమైనా మీకు ఇచ్చారా మాట్లాడండి అని, ఏమైనా ఇచ్చారా అని? వాళ్ళతో టచ్ లో ఉంటే బొచ్చులో కారు వేసుకొని రాను, బొచ్చులో కారు వేసుకొని రాను. అంటే వాళ్ళతో టచ్ లో ఉంటే పెద్ద కార్లు వస్తాయా? వాళ్ళు ప్రొడ్యూసర్స్, బాస్ హర్ష సాయి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు, మేమేంది జీతాలు. సో వాళ్ళకి మాకు తేడా లేదా? వాళ్ళకి మాకు తేడా ఉంది. ప్లస్ ఇంకోటి, ఎప్పుడన్నా ఒక నీచుడిని బయటకు తీసేటప్పుడు ఆ నీచుడు వల్ల బాధింపబడ్డ వాళ్ళందరూ వచ్చి హెల్ప్ అడుగుతారు. అలా మిత్ర శర్మ ఒక్క అమ్మాయి, మీరు జస్ట్ ఒక డాట్ చూస్తున్నారు, బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ డర్టీ పిక్చర్. ఇంకా ఎక్కువ మీకు మెసేజ్ చేశారు చాలా మంది చేశారు. అమ్మాయిలు బూటు కాల్తో ఒక అమ్మాయిని తంతే ఈ పన్ను ఇరిగిపోయింది, ఆ అమ్మాయి కూడా ఉంది. సో నా వెనకాల మిత్రా శర్మ ఉంది అని ఆ సొల్లు చెప్పుకొని నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూలో ఒక మెస్మరైజింగ్ లో సింపతి కార్డు వాడుతున్నావు, కానీ నీ పత్తాపారం నీదే. నువ్వే ఒప్పుకున్నావు నా దగ్గర ఇంత హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఇన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్ని వాయిస్ రికార్డులు నేను మాట్లాడుకుంటాను శివ, లేకపోతే నువ్వు ఇంకో అమ్మాయి ఎవరన్నా మాట్లాడుకోగానే ఇంకో ఫోన్ నుంచి నువ్వు చేస్తావా? అసలు నీ జోబులో ఎన్ని ఫోన్స్ ఉన్నాయి? 2 ఫోన్లు పెట్టుకొని ఇంకొక ఫోన్ లో రికార్డ్ చేశాడంటే ఆ బిహేవియర్ నీకు ఒక క్రిమినల్ లాగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే ఆ ప్రపోజ్ చేస్తున్న వాయిస్ రికార్డ్ చేసుకునేంత ఈడియట్ ఎవడుంటాడు? దట్స్ మై బేసిక్ క్వశ్చన్. ఇక్కడ ఒక అమ్మాయికి అబ్బాయికి జరిగింది మధ్యలో, శివ అనే అబ్బాయికి లేకపోతే ఇంకొక అమ్మాయికి మధ్యలో ఏదైతే అయ్యిందో అది మీ ఇద్దరికే తెలుస్తుంది, మాలాంటి వాళ్ళకి తెలీదు. ఒకళ్ళ సైడ్ తీసుకోను నేను ఇట్లాంటి దాంట్లో. రేప్ అయ్యిందా లేదా అన్నది ఆన్సర్ ఇవ్వాల్సింది కోర్ట్స్, శిక్ష వేయాల్సింది న్యాయస్థానం. సో ఇందులో నా పాత్ర ఏం లేదు. కానీ ఇతని క్రిమినల్ మెంటాలిటీని చాలా దగ్గరగా చూశాను కాబట్టి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నారో బత్తాయి అంటే నా మీద కేసేసారు కదా, రెండు కేసులు, ఒక పరువు నష్టం దావా. పరువే లేనాడు పరువు నష్టం దావా అరెస్ట్ చేశారని. అరెస్ట్ కాదు, రిటైన్ చేశారు. ఇప్పుడు హర్ష సాయి ఎక్కడ అతను? ఇప్పుడు లేదండి. ఏ స్టేట్ అతను? మన వైజాగ్, ఆంధ్ర, విజయనగరం. ఇప్పుడు హర్ష సాయి చిల్కలగూడలో ఉంటున్నట్టు ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తా అంటే కేసు వేయడానికి కూడా నువ్వు చీటింగే. సో అందుకే హర్ష సాయి ఈజ్ ఏ బ్లాక్ మెయిలర్, హర్ష సాయి ఈజ్ ఏ రేపిస్ట్, హర్ష సాయి ఈజ్ ఏ చీటర్. ఓకే, ఇప్పుడు రేప్ కేసు వచ్చింది కాబట్టి రేపిస్ట్, కొత్తగా రేపిస్ట్ కూడా వచ్చింది. రేపొద్దున నన్ను వేసేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తే మర్డరర్ కూడా వస్తుంది. లేదు, ఇంకోటి, మీరు జైల్లో వేపిస్తా, పక్క జైల్లో వేపిస్తా అని వీడియో చేయడం జరిగింది, రీసెంట్ గా వీడియో చేయడం జరిగింది. లేకపోతే నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతానని చెప్పి కూడా అన్నారు. ఏంటి అంత కాన్ఫిడెంట్? ఏంటంటే మీరు ఇప్పుడు ఈ కేసు మీదే, దీని మీదనే మీరు జైల్లో వేయిస్తానన్నారా, లేకపోతే బెట్టింగ్ యాప్ల మీద జైల్లో బెట్టింగ్ యాప్స్ మీద దీని మీద కాదు? లేదు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఏంటి మీరు అందరూ ఆయన జైల్లో వేయిస్తా అనే? లేకపోతే అంత కాన్ఫిడెంట్ ఎవరు ఇచ్చారు మీకు? ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ యుఎస్ లా ఎట్లా ఉంటుంది తెలుసు కదా. ట్రాఫిక్ సిగ్నల్ లో నువ్వు టికెట్స్ కట్టకపోతేనే కోర్టుకి వెళ్తారు, కట్టలేని పరిస్థితుల్లో జైల్లోకి వెళ్తావు. అట్లాంటిది ఒక యాక్ట్ అంటే ఒక చట్టం. ఆ చట్టాన్ని తెలంగాణ గేమింగ్ యాక్ట్ అంటారు. దాని అమెండ్మెంట్ అయ్యింది 2017లో. ఈ చట్టం ఏం చెప్తుందో అంటే ఈ లా ఏం చెప్తుందో 5.7
The objective behind this amendment is to completely eradicate the menace of gambling. Okay? Due to its ease of access and wide solicitation, several people, the youth in particular, are being addicted to online gaming when played for stakes, etc. And this addiction is affecting various sections of society, including students and women, thereby causing threat to the public order itself. ఫినాన్షియల్గా చితికిపోతారు బెట్టింగ్ ఆడే వాళ్ళు. నువ్వెన్ని సూసైడ్స్ చూసావు రీసెంట్గా? నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు? ప్రామిస్ వేసుకొని చెప్పు. 2,000 ఇస్తే ఆట ఆడి వాళ్ళు పాల డబ్బులు కట్టకుండా, స్కూల్ పిల్లలు ఫీజులు కట్టకుండా సూసైడ్స్ చేసుకుని కోట్లు పోగొట్టుకొని 20 లక్షలు పోగొట్టుకొని మొన్న నాగార్జున సార్లో పడిపోయారు. ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోయారు. చిన్న పిల్లల్ని ఈ విషయం చంపారు. సిద్దిపేటలో ఒక కానిస్టేబుల్ 2 పిల్లల్ని, చిన్న పిల్లడబ్బా, వాడు అబ్దుల్ కలాం అయ్యేటోడేమో, అసంటోని తుపాకీతో గాలిస్తే కన్న కొడుకుని తుపాకీతో గాలిచేంత ప్రెషర్ వచ్చింది అంటే అది ఎట్లుంటుంది అబ్బా? అది ఆ బాధ ఏం తెలియకుండా నువ్వు రేపులు చేసే దరిద్రునివి నువ్వు వచ్చి సరే నువ్వు నన్ను జైల్లో వేయిద్దామని అనుకుంటున్నావా? నా మీద దొంగ కేసులు పెడతావా? ఈ చిన్న పిల్లలను చూసి రియాక్ట్ అయిన దానికి నన్ను చూసి అవుతావా? నేను బూతులు తిట్టానని నా మీద కేసులు పెడతావా? నీలాంటి దావుద్ ఇబ్రాహిం లాంటి బూతులు తిట్టకుండా వచ్చి మెడలేసి సన్మానం చేసి డోలు కొడతారా? అంతకన్నా వాడు ఒక బాంబు పెడితే అప్పుడే ముక్కలై చచ్చిపోతాం. మన దరిద్రం బాగాలేకపోతే అక్కడ ఉంటాం. ఇలాంటి దరిద్రుడు ప్రతి ఒక్కడి ఇంట్లో ఉండి పార్టులుగా మెల్లిమెల్లిగా డబ్బులు లేనప్పుడు ఎట్లుంటది బ్రో లైఫ్? నీకు తెలియదా డబ్బులు లేనప్పుడు ఎట్లుంటుందో? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, నీకు తెలీదా? మీ ఫాదర్ కి కనుక గ్యాంబ్లింగ్ అలవాటు అయ్యి మొత్తం నాశనం అయిపోతున్నారు అనుకో, నీ భవిష్యత్ ఏంటి? మీ అమ్మ భవిష్యత్ ఏంటి? మీ సిస్టర్స్ భవిష్యత్ ఏంటి? అది పోనీ అది ఇండియా కాదు. నువ్వెందుకు డ్రగ్స్ అమ్ముతున్నారా, నువ్వెందుకు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారా అంటే ధోని చేయట్లేదా, కోహ్లీ చేయట్లేదా? వాళ్ళు చేసేది కూడా తప్పే, కాకపోతే వాళ్ళు లీగల్ గా ఉన్న స్టేట్స్ లో చేస్తున్నారు. ఆయన వాళ్ళు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవట్లేదు, వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టట్లేదు, వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్స్ కూడా పెట్టుకుంటున్నారు. అదే ఎవరు పెడుతున్నారు? ఆ హీరోయిన్స్ కి. కానీ ఒక 5-6 నెలల నుంచి బెట్టింగ్ ప్రమోట్ చేయాలి అంటే ఒక భయం అయితే వచ్చింది కదా. ఒకడైతే నోరే వేసుకొని పడిపోతున్నాడు కదా. ఇవాళ నేను ఒక్కనే నోరేసుకొని పడిపోతున్నాను, రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. రారా? 100% వస్తారు. ఐమ్ సారీ, అది ఆ చిన్నపిల్లడిది చూస్తే అవి చూస్తే ఎంత మెంటల్ వచ్చేస్తుంది. దాని గురించి ఆపరా అంటే నువ్వు నా మీద కేసులు పెడతా, నన్ను బ్లాక్ మెయిలర్లా చిత్రీకరిస్తా, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మర్చిపెట్టుకో, నా మీద చూపించలే నువ్వు. ఎన్నిసార్లు ఇది అంటున్నారు కాబట్టి జానీ మాస్టర్ విషయంలో లైక్ ఇప్పుడు ఒకటి ఆ రేప్ కేసు టైంలో మీరు ఒకటో 2 వీడియోలు పెట్టారు. ఒక వీడియో పెట్టా. హర్ష సాయి రిలీజ్ అయిన ఈ 2 రోజుల్లో 4-5 వీడియోలు రిలీజ్ నా ఫ్రెండ్ కదా వీడు. ఇదొక్కటే జానీ మాస్టర్ రేప్ చేశాడో లేదో తెలియదు, కానీ చట్టం విల్ డూ ఇట్ ఇట్స్ ఓన్ కోర్స్. అదే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో జానీ మాస్టర్ రేప్ చేశాడో లేదో తెలియదు అంటున్నారు. తెలియదు అనలేదు, నేనేమన్నాను, ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి నన్ను 4 ఏళ్ల నుంచి రేప్ చేశాడంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ అయిపోయింది. నిజంగా అమ్మాయే చేయించిందా, అమ్మాయే వీడి మీద పడిందా, ఇన్ని రోజులు అయ్యాక ఎందుకు వచ్చింది, బెడ్ మీద నుంచి డైరెక్ట్ గా వచ్చి ఎందుకు చెప్పలేదు, రేప్ ఎలా చేశాడు, నీ ఇష్టం లేకుండా చేశాడా, నువ్వు కాలు చాపకుండా చేశాడా, ఇలాంటి మాట్లాడే చెత్తనా కొడుకులు కూడా తయారయ్యారు. అదే వాళ్ళ చెల్లెకో అక్కకో ఇట్లాంటి రేపే అయ్యుంటే, ఇట్లాంటి రేపే పెళ్లి చేసుకుంటామని రేప్ చేసి అవకాశాల గురించి వాడుకొని వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి పెయిన్. అంతేగాని డైరెక్ట్గా కూర్చొని దానిలో టెక్నికాలిటీస్ ప్రతివాడు జడ్జ్ అయిపోయాడు ఈ మధ్య. ఐఎమ్ సారీ జడ్జెస్ని అంటున్నానని కాదు, ప్రతివాడు ఛానల్లో కూర్చొని జడ్జ్ అయిపోతున్నాడు, ప్రతివాడు వాడి వర్షన్ వాడు చెప్తున్నాడు.